బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు వెళ్లారు. అనంతపురంలోని ఆయన ఇంటికి వెళ్లి ఓ కేసు విషయంలో నోటీసులు ఇచ్చారు. వచ్చే నెల 5న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలన్నారు పోలీసులు. రైట్, మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఇంటికి కూడా పోలీసులు వెళ్లారు. వెళ్లి నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. జగదీష్. సునీల్, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు కొద్దిసేపటి చేరుకున్నారు. ఒక విజయవాడలో కేసు నమోదైన నేపథ్యంలో నోటీసులు ఇవ్వడానికి విజయవాడ నుంచి వచ్చామని కూడా పోలీసులు చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్కు నోటీసులు పోలీసులు అందజేశారు. 5వ తారీఖు విజయవాడ కోర్టుకు హాజరు కావాలని కూడా పోలీస్ స్టేషన్ విచారణకు హాజరు కావాలని కూడా పోలీసులు చెప్తుంటే సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు మరోసారి అరెస్టు రంగం సిద్ధం చేసినట్లు కనబడుతుంది. విజయవాడ నుంచి ఈ రోజు ఉదయం బయలుదేరి వచ్చాము. రేపు 5వ తారీఖు ఖచ్చితంగా విజయవాడ పోలీసులకు వచ్చి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు విచారణకు హాజరు కావాలంటూ కూడా ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. చెప్పు సునీల్. జగదీష్, పర్టికులర్ గా ఏ కేసు మీద మాధవ్ కి నోటీసులు ఇచ్చారనేది ఏమైనా తెలిసిందా? పర్టికులర్ అంటే సోషల్ మీడియా గురించి అంటున్నారు కానీ క్లారిటీగా అది సోషల్ మీడియాలో ఏం పెట్టారు, ఎవరి మీద కంప్లైంట్ చేశారనే దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. నోటీసులు పూర్తిగా చదివితే కానీ దాంట్లో ఏముందనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్పి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యం, అలాగే పోస్టులు పెట్టిన నేపథ్యాన్ని కూడా ఉన్నట్టుగా పూర్తి సమాచారం అవుతుంది. అయితే దీనికి సంబంధించి నోటీసులకు సంబంధించి మాజీ ఎంపీ స్పందన ఏమైనా బయటకు వచ్చిందా? మీ ఎంపీ గారు అయితే మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతున్నారు, మీడియాతో మాట్లాడుతున్నారు. పోలీసులు ఒక నిమిషం జగదీష్, విల్ కమ్ బ్యాక్ టు యూ. మాజీ ఎంపీ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఏం సెక్షన్లతో కేసులు రిజిస్టర్ చేసినారు అనేది ఇంకా తెలియరావటం లేదు. ఒకసారి నేను నోటీస్ కూడా మీ సమక్షంలోనే చూస్తా. నోటీసును కూడా మీ సమక్షంలోనే చూస్తా. ఇప్పుడు చెప్పండి సార్, ఏమన్నా నోటీస్ ఇవన్నీ ఇప్పుడు ఒకసారి చూస్తాను. నేను నోటీసును చూస్తా మీ సమక్షంలోనే. వాళ్ళు విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసి అక్రమ కేసులు ఏదైతే పెట్టినారో, ఏం కేసులు పెట్టినారు, ఏం తప్పుడు కేసులు పెట్టినారన్నా చూడనివ్వండి, చూసి మీకు చెప్తా. రైట్, మాజీ ఎంపీ స్పందననైతే మనం చూసాం. ఆయన నోటీసులు ఇంకా పూర్తిగా చదివినట్లు లేరు. ఏం పెట్టారనేది చూసిన తర్వాత తెలుస్తుందంటూ కూడా చెప్తున్నారు. జగదీష్, ఓవర్ టు యూ. సునీల్, మాజీ ఎంపీ పోలీసులు ఇచ్చే నోటీసుల గురించి నేను ఇంకా చదవలేదు. నోటీసులు పూర్తిగా చదివిన తర్వాత దీని మీద మీకు వివరణ ఇస్తానని కూడా మీడియాకు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దీని మీద కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నాయకులు వేధించిన నేపథ్యంలో ఈ నోటీసులు వచ్చాయని నేను అనుకుంటున్నాను. కానీ నోటీస్ పూర్తిగా చదివిన తర్వాత ఏ సెక్షన్లు పెట్టారు, దేని కింద నోటీస్ ఇచ్చారని కూడా పూర్తి వివరించి నోటీస్ చదివాక నాకు టైం ఇవ్వండి అంటూ కూడా టైం పూర్తి నోటీస్ చదివిన తర్వాత మీకు పూర్తి వివరణ ఇస్తానంటూ కూడా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తెలిపిన పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. సునీల్, రైట్, విచారణకైతే హాజరవడానికి సుముఖత వ్యక్తం చేశారని అనుకోవాలా? అంటే ఇంకా మనకు నోటీస్ పూర్తి చదివిన తర్వాత ఏంటి, ఏ సెక్షన్లు పెట్టారు, ఏంటి అనేది పూర్తి చదివిన తర్వాత నేను దాని మీద ఒక మీకు వివరిస్తాను. వివరించిన తర్వాత నేను చెప్తాను అన్నట్టు కూడా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్తున్నారు. నోటీస్ చదివిన తర్వాత అతను విచారణకు హాజరవుతారా లేదా అనేది వివరించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓకే జగదీష్. ఏం సెక్షన్లతో కేసులు రిజిస్టర్ చేసినారు అనేది ఇంకా తెలియరావటం లేదు. ఒకసారి నేను నోటీస్ కూడా మీ సమక్షంలోనే చూస్తా. నోటీసును కూడా మీ సమక్షంలోనే చూస్తా. ఇప్పుడు చెప్పండి సార్, ఏమన్నా నోటీస్ ఇవన్నీ ఇప్పుడు ఒకసారి చూస్తాను. నేను నోటీసును చూస్తా మీ సమక్షంలోనే. వాళ్ళు విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేసి అక్రమ కేసులు ఏదైతే పెట్టినారో, ఏం కేసులు పెట్టినారు, ఏం తప్పుడు కేసులు పెట్టినారన్నా చూడనివ్వండి, చూసి మీకు చెప్తా. హిందూపురం మాజీ ఎంపీ వైసీపీ నేత గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు వెళ్లారు. ఓ కేసులో గోరంట్ల మాధవ్కు నోటీసులు ఇచ్చారు విజయవాడ పోలీసులు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 5న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలంటూ కూడా నోటీసుల్లో పోలీసులు తెలిపారు. అయితే దీనికి సంబంధించి అసలు నోటీసుల్లో ఏముంది, రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఈ తప్పుడు కేసులు బనాయించారంటూ కూడా మాజీ ఎంపీ స్పందన అయితే మనం చూసాం. అయితే ఈ నోటీసుల్లో ఏముందనేది మీడియా ముందే ఆయన చదివి తెలియజేస్తానంటూ కూడా మాధవ్ స్పందించారు.
హిందూపురం మాజీ వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఇంటికి విజయవాడ పోలీసులు చేరుకున్నారు. విజయవాడ పోలీసులు వెళ్లి వచ్చే నెల 5న విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసుల ముందు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. కేసు విషయంలో విజయవాడ పోలీసులు గోరంట్ల మాధవ్ ఇంటికి వెళ్ళినట్లుగా తెలుస్తోంది. నోటీసుల్లో క్లియర్గా పోలీసులు వచ్చే నెల 5న విచారణకు రావాలంటూ కూడా తెలిపారు. అయితే ఈ క్రమంలో అసలు నోటీసుల్లో ఏముందనేది పూర్తిగా తెలిపిన తర్వాతే రియాక్ట్ అవుతానంటూ కూడా మాధవ్ తెలపడం మనం చూస్తున్నాం. అయితే ఇది తప్పుడు కేసుగా ఆయన ప్రాథమికంగా అయితే చెప్పుకొచ్చారు. ఏం సెక్షన్లతో కేసును రిజిస్టర్ చేసినారు అనేది ఇంకా తెలియరావటం లేదు. ఒకసారి నేను నోటీస్ కూడా మీ సమక్షంలోనే చూస్తా. నోటీసును కూడా మీ సమక్షంలోనే చూస్తా. ఇప్పుడు చెప్పండి సార్, ఏమని నోటీస్ ఇచ్చారు?